నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. మరోపక్క దీనికి సంబంధించి విద్యార్థులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు స్పందిస్తున్నారు. మీరేం చెప్తారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళందరూ స్పందించేది కూడా పర్యావరణాన్ని రక్షించండి. బికాస్ అశోకుడు చెట్లు ఎందుకు నాటించారు? బేసిక్ అది. అశోకుడు చెట్లు ఎందుకు నాటించాడు? ఆక్సిజన్ వస్తుంది. ఎవరైనా సేద తీరడానికి చెట్ల కింద కూర్చొని, అసలు సమ్మర్ వస్తే ఆ ఎండలకి మనం కూడా ఎక్కడైనా ఎంత ఎండ ఉన్నా కూడా ఒక చెట్టు కిందకి వెళ్ళి గాలి పీల్చుకోవాలనుకుంటాం బేసికల్లీ. యాక్చువల్గా ఇప్పటి ఎండలకి అశోకుడు కాలం నాటి ఎండలకి ఎంత డిఫరెన్స్ ఉండుంటది? ఇప్పుడున్నంత ఎండలు అప్పట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే చెట్లు ఎక్కువ పెరిగే కొద్దీ మనకు కానోపీస్ వల్ల ఆ ఎండ సూర్యరశ్మి ఎప్పుడైనా అవసరమే. బికాస్ దట్ ఈస్ వాట్ ఫోటోసింథసిస్. కాకపోతే అప్పట్లో ఎంత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు కాబట్టి పొల్యూషన్ ఉండదు, ఎంత ఎండలు ఉండకపోయి ఉండే. బట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు కాబట్టి చాలా మంది కాలినడక నడుస్తూ వెళ్ళేవారు కాబట్టి మధ్యలో సేద తీరడానికి చెట్లు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉండేవి. ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ ని మనకు తీసుకుంటాయి. ఆక్సిజన్ అప్పట్లో పెద్ద పెద్ద చెట్ల కింద బాటసార్లు కాసేపు రిలాక్స్ అయ్యి వాళ్ళు తెచ్చుకున్న అన్నం తిని ఒక గంట సేపు పడుకుని వెళ్తూ ఉండేవారు. అవును. రేణుదేశాయ్ గారు స్పందించడం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు డెవలప్మెంట్ అవసరము, డెవలప్మెంట్ చేయడం అవసరము, స్కై స్కేపర్స్ కట్టండి, ల్యాండ్స్కేపింగ్ చేయండి, మాల్స్ కట్టండి, ఏమైనా కట్టండి, హైదరాబాద్ని ఒక న్యూయార్క్ చేయండి, ప్రాబ్లం లేదు. దట్ ఈస్ కంప్లీట్లీ వీ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. కానీ నేను ఒక మదర్నండి, నాకు 44 ఇయర్స్. ఇప్పుడు నేను రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఆక్సిజన్ అనేది అవసరం. చెట్లు ఉంటేనే కదా ఆక్సిజన్ మనం పీలుస్తాం బయటకు వెళ్ళి. సో ఆ చెట్లనే మీరు నరికేస్తే ఎలా అండి? మీకు చాలా ల్యాండ్స్ ఉన్నాయి, చాలా అబాండన్ ల్యాండ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. వాటిని తీసుకొని డెవలప్మెంట్ చేయండి. ఎందుకు పర్యావరణాన్ని చేస్తున్నారు అని వాళ్ళ క్వశ్చన్ చేశారు. హైదరాబాద్ లో కాస్త మనం దూరంగా వెళ్ళాం అనుకోండి, కొండలు ఉంటాయి, వాటిని తవ్వుకోవచ్చు కదా. గ్రీనరీని ఎందుకు పాడు చేస్తున్నారు? అసలు ఒక్కొక్క సిటీకి, బెంగళూరు ఇస్ ఎ గ్రీన్ సిటీ అంటారు తెలుసా? ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి. అండ్ ఇక్కడ చెట్లు కనిపించట్ల. అండ్ ఇంకొకటి లేక్స్ కూడా చాలా ఉంటాయి మనకి. అప్పటికి మనం బెంగళూరుతో మాట్లాడితే ఇంకా లేక్స్ ఉండేవి, ఇప్పుడు కొంచెం వాటిని ఇది చేసేసారు అంటున్నారు. కానీ చాలా లేక్స్ చూస్తాం. హైదరాబాద్ని న్యూయార్క్ చేయడం కరెక్టే, కానీ న్యూయార్క్లో కూడా చెట్లు ఉంటాయన్న విషయం తెలియట్లేదేమో వీళ్ళకి. మై ఓన్లీ కన్సర్న్ ఇస్ ద డెసిషన్ ఈస్ గుడ్, బట్ ద వే ఆఫ్ డూయింగ్ ఈస్ రాంగ్. ఆ ప్లేస్ కూడా కరెక్ట్ కాదనేది కొంతమంది వాదన. అంటే గవర్నమెంట్కి అది సంబంధించిన ప్లేస్లో వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి తల్లితో సమానం విద్యార్థులకి. అవును. ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళతో ముచ్చటించి ఆ లెక్చరర్స్తో మాట్లాడి కానీ ఆ ల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు అని కోర్టు ఇచ్చిందండి. అదే చెప్తున్నాను. అయినా కాకపోయినా మనం అక్కడ ఉండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు ఒక సొంత ఇల్లు ఉండింది. కొన్ని రోజుల తర్వాత ఏదో ఇబ్బందులు లేకపోతే ఇంకోటో రీజన్తో నేను ఆ ఇల్లు అమ్మేసుకున్నా. అవును. కానీ ఆ ఇంటి మీద మమకారం అయితే పోదు. ఒక్కొక్కసారి అలా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు బాధ వస్తూ ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, వెళ్ళి కొద్దిసేపు కూర్చొని వస్తూ ఉంటాం, ఎంత పెద్దోళ్ళమైనా. అది కూడా అంతే కదా, తల్లితో సమానం వాళ్ళకి. ఇది మీ భూమి కాదు అని చెప్పిన సెంటిమెంట్ అయితే మనం వదులుకోలేం కదా, ఆ ప్రేమనైతే వదులుకోలేం మనం. సో విద్యార్థుల ఆవేదన అదే ఇప్పుడు. బట్ ద థింగ్ ఈజ్ లైక్, యూనివర్సిటీని కొల్లగొట్టడం కన్నా కూడా ఆయన తీసుకునే డెసిషన్కి ఆ చెట్లని, ఆ వన్యప్రాణులను ఇబ్బంది పెట్టకుండా ఉండుంటే ఇంత దారుణంగా ఈరోజు లాఠీ చార్జ్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు చేసే దానికి లాఠీ చార్జ్ జరుగుతుంది. కోర్టు స్టే ఇచ్చింది. ఓకే, ఆపండి కాసేపు, మేము దీన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాము అది అని. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు చేసిన పని తప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, వీళ్ళ చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పి అర్ధరాత్రి పూట వెళ్ళి చెట్లను నరికేయడము, ఆ పక్షుల అరుపులు, ఆ వీడియోలు వెళ్ళుంటాయి కదా కోర్టుకు కూడా. అవును, ఎవరైతే తీసారో వీడియోలు వెళ్ళుంటాయి. ప్లస్ ప్రపంచమంతా సేవ్ ద ఫారెస్ట్ అంటోంది, నాట్ ఓన్లీ తెలంగాణ, ఎంటైర్ వరల్డ్ ఈస్ టాకింగ్ సేవ్ ద ఫారెస్ట్, సేవ్ ద ఫారెస్ట్. రేవంత్ రెడ్డి గారు ఇంత ఫూలిష్గా డెసిషన్ తీసుకుంటారా అంటే నో. ఆయన డెవలప్మెంట్ చేయాలని అనుకున్నారు, కానీ కిందుండే అధికారులు చేసిన పని వల్ల ఇప్పుడు సీఎం మాటలు పడాల్సి వస్తుంది. ఇవన్నిటికన్నా ముందు గవర్నర్ ఎందుకు స్పందించట్లేదో ఇంతవరకు అర్థం కావట్లేదు. గవర్నర్ హ్యాస్ టు రెస్పాండ్, ఎందుకంటే ఇవన్నీ డెసిషన్స్ మీద ఆయనకి ఎక్కువ ఉంటుంది అనమాట రైట్. సో సినిమా తాలు ఉపాసన గారు, సమంత గారు
ఉపాసన గారు చెప్పింది ఏంటంటే, సరేనండి మీరు చేస్తున్న డెవలప్మెంట్ కరెక్టే, వాటన్నిటికీ ఇల్లు ఎక్కడిస్తారు మీరు? ఆ ప్రాణులకి ఇంకొక ఇల్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ చెట్లు పెరగాలంటే, మహావృక్షం కావాలంటే ఎన్నేళ్ళు పడుతుందండి? కొన్ని వందలేళ్ల నుంచి మహావృక్షాలని వీళ్ళు ఇప్పుడు బుల్డోజర్తో తీసేస్తున్నారు. అది వద్దు అంటున్నాం. చాలా ప్రదేశాలలో మనకి చెట్లకు కూడా చరిత్ర ఉంటుంది. అవునండి, 100 ఏళ్ల నుంచి ఉంది ఈ చెట్టు అని చెప్పుకుంటారు. తిరుమల కానీ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎవరైనా మామూలుగా వెళ్ళినప్పుడు చెట్లు ఇది 100 ఏళ్ల చెట్టు అని చెప్పి దాని మీద బోర్డ్స్ రాసుంటారు నడిచెళ్ళే దారిలో. ఈ చెట్లు అందులో అలాంటి అడవుల్లో ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, మనకు తెలియదు. చాలా అండి ఏదో మర్రి చెట్టు వేప చెట్టు అనుకుంటాం, కానీ వేప చెట్టుని దైవంగా భావిస్తారు కొంతమంది, మర్రి చెట్టుని దైవంగా భావిస్తారు. అలాంటి వాటిలో మెడిసినేటెడ్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఆ జంతువులు బతికేది వాటి వల్లనేక. ఆకులు తింటే మెడిసినేటెడ్, ఏ ఆకు తినకూడదు ఏ ఆకు తినొచ్చు అని కూడా వాటికి తెలుసు. స్మెల్ చూసి కూడా తినవు జంతువులు, తెలుసా? అలాంటి జంతువులకి ఏమి రక్షణ కల్పిస్తారని వీళ్ళు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించి ఒక రవ్వ ఎక్కువ టైం దాని మీద కేటాయించి నిర్మూలించడము, ఆ చెట్లని కొట్టేయడము, వాటి మీద బిల్డింగ్స్ లేపడం, దాని గురించి ప్లానింగ్ వేసుకుంటే బాగుండేది. లేకపోయింటే ఇప్పుడు ఇంతమంది నిరసన చేయాల్సిన అంత అవసరం వచ్చి ఉండేది కాదు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎంత నిరసన చేసినా దెబ్బలు పడేది ఇప్పుడు స్టూడెంట్స్కే. అవును, గవర్నమెంట్ ఏమైనా చెల్లిస్తోందా? సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా ఏడిస్తే వీళ్ళు వింటారా మీ మాటలు? నో కదా. ఉపాసన గారు కూడా స్పందించానండి. ఆమె అడిగింది, ఆ పక్షులకి ఆ జంతువులకి మీరు ఇల్లు ఎలా ఇస్తారు? బికాస్ ద విజువల్స్, వాళ్ళు ఏదైతే ఆ ఫోటో జింకలన్నీ ఆ లైట్లకి పాపం అక్కడ పరిగిస్తున్నాయో, ఒక జింక చనిపోయింది. ఆ పక్షులు అమ్మా అమ్మా మా ఇల్లుని కూర్చి అరుపులు అసలు చెవులో వినడానికి చాలా భయం వేస్తుంది అసలు. వాటి అంటే అడవిని తగలెట్టేస్తున్నారేమో, మా ప్లేస్ని తగలెట్టేస్తున్నారు మాకేంటి అని. నెమళ్ళ అరుపులు మామూలుగా లేవండి. సో దీనికి వీళ్ళందరూ మొత్తం సమంత గారు స్పందించారు. అండ్ తమిళనాడు నుంచి త్రిష ట్వీట్ పెట్టింది, అండ్ నయనతార ట్వీట్ చేసింది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి. మోడీ గారి వరకు ఈ విషయం వెళ్ళాలి అని చెప్పి మోడీని ట్యాగ్ చేస్తున్నారు అందరూ కూడా. ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన డెసిషన్ కూడా ఉంటుంది దీంట్లో అని. అండ్ దీన్ని బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి గారు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారా అనే లోపలే కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టే దేనికి ఇచ్చింది అంటే ఓన్లీ ఫర్ ద రీజన్ ఈ విద్యార్థి సంఘాలు చేస్తున్న నిరసనలకి విద్యార్థులు ఎక్కడ బలవుతారేమో, రాజకీయాల్లోకి విద్యార్థులను ఎందుకు లాగడము. ఇప్పుడు వాళ్ళు కూడా మా చెట్లని కాపాడండి, మా జంతువుల్ని కాపాడండి అని ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప, రోజు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో మనకు తెలియదు కదా. అవును, మీకు క్లారిటీ వచ్చిందా? రోజు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో మనకు తెలియదు. అలాంటిది ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి అని వీళ్ళు లాఠీ చార్జ్ చేయడం. అసలు ఈరోజు చాలా దారుణంగా కొట్టారండి. ఒక లేడీ అమ్మాయిని అయితే, అమ్మాయి పాపం ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ రాష్ట్రం కూడా కాదు, అమ్మాయిని స్టూడెంట్ లాక్కొని దృశ్యాలు మనం టీవీలో చూస్తున్నాం. వీటి మీద రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీలో ఎలా ఉండాలి అంటే, మీరు చేసిన డెవలప్మెంట్ గురించి చెప్పండి, దానివల్ల ఏ యూజ్ ఉంటుందో చెప్తే వీళ్ళకి ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండరు కదా. లేదు ద పీపుల్ హు ఆర్ టాకింగ్ ఫ్రమ్ ద అదర్ స్టేట్స్, పంజాబ్, గజియాబాద్ రాష్ట్రాలకి చెందిన పిల్లలు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అవును, పిహెచ్డీలు చేస్తారండి, అదే అంటున్నారు పిహెచ్డీ స్టూడెంట్స్. సో వాళ్ళు ఆ ఆర్తనాదాలను వినలేకపోయాము, అర్ధరాత్రి ఆ వరుపులు వినలేకపోయాము, మమ్మల్ని కొట్టారు మేము అడ్డు వెళ్తుంటే. అర్ధరాత్రి పూట కాదండి, పొద్దున్న చెయ్యండి అని చెప్పాము మేము. కొంతమంది చెప్తున్నది, మీరు చేయాలనుకుని చెయ్యండి, బట్ పొద్దున పూట చేయండి, రాత్రిపూట వాటి భయపడతాయి కదా, ఎవరికైనా భయమే కదా. అర్ధరాత్రి పూట అంత పెద్ద పెద్ద సౌండ్లు వేసుకొని గుర్రలు వెళ్తుంటే ఆ వరుపులు, దాంట్లో ఆ హెడ్లైట్స్లో ఏ పక్షి చనిపోతుందో ఏ జంతువు చనిపోతుందో ఎవరికేం తెలుసండి. పైగా అది సేద తీరే టైం, చీకటి వచ్చేసరికి అవన్నీ కూడా సేద తీరుతాయి, ఆ కొమ్మ మీద ఈ కొమ్మ పైన. అందులో నెమళ్ళు, ఆ నెమలి అరుపులు వింటుంటేనే ఎట్లో ఉంది. ఆ జింక చనిపోయిన దృశ్యం అయితే చాలా చలించిపోయిందండి అసలు. వీటికన్నిటికీ సినిమా తారాలు కూడా చాలా రకంగా నిరసనలు తెలుపుతున్నారు. అండ్ దానికి కోర్టు స్టే ఇచ్చింది మాత్రం, ఆగండి పనులు మీరు ముందైతే ఆ నిర్మూలించడం అయితే చెయ్యొద్దు అని స్టే ఇచ్చారు కోర్టు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి.